ప్రభు యేసుక్రీస్తునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ మనసారా దీవిస్తున్నాం. పరిశుద్ధ వారములో అడుగుపెట్టి ఉన్న మన అందరి మీద దేవుని అనుగ్రహం, దేవుని ఆత్మ, పరిశుద్ధ యేసుక్రీస్తుని కృప నిండుగా ఉండాలని, పరమ రహస్యమును తెలుసుకోవటానికి దేవుడు మన ఆత్మీయ కనులను తెరవమని ప్రార్థన చేసుకొని, ఈరోజు మనం ముఖ్యముగా యేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు పలికిన 7 ముఖ్యమైన మాటలను గురించి ధ్యానించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనులారా, మన తల్లి కాని తండ్రి కాని మన ప్రియమైన ఒక వ్యక్తులు మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు మన చుట్టి నిలబడి వారు ఏం పలుకుతున్నాడని వినుటకు మనం ఆశపడుతున్నాం. అది మనం చూస్తున్న ఒక కార్యం. చివరిగా వాళ్ళు ఏం పలుక ఆశపడుతున్నాడు? ఆస్తిని కూర్చి, ప్రేమను కూర్చి, చివరిగా వారు ఎవరితో మాట్లాడాలి, ఏమి ఇవ్వాలని తలస్తున్నారని వారి మాటలు ఆలగించుటకు మన చుట్టి నిలబడినట్లు, ఈరోజు ఈ వారమంతా దేవుని శ్రమలను, వేదనను, కన్నీరును, సిలువ మార్గంలో ఆయన అనుభవించిన మగా కష్టమును, మాటలో చెప్పలేని బాధలను తెలుసుకొని ఉన్న మనం ఇప్పుడు సిలువ క్రింద నిలబడుతున్నాం. సిలువలో వేలాడుతున్న ఆ ప్రభుని, ఆ కన్నీరు, ఆయన స్వరం మన చెవిలో వినబడాలని ఆశపడదాం. ఆనాడు సిలువ క్రింద నిలబడిన వారితో కలిసి మనం కూడా నిలబడి ఆ భగవంతుడు నాలుకల నుండి వచ్చిన ఆ 7 మాటలను కూర్చే రహస్యంను ఈరోజు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనను ప్రేమించిన మన ప్రభుడు మనకిచ్చిన ఆ గొప్ప మాటల్లో ఉన్న రహస్యం ఏమిటి, శక్తి ఏమిటి, ఈ లోకముని వీడి ఆయన పరలోకం ఎల్లటకు మునుపు తనకు ప్రియమైన బిడ్డలకు ఆయన తలంచిన కార్యం ఏమిటి అని ధ్యానించుటకు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎన్నెన్నో మాటలు విని ఉన్నాం. ఎంతోమంది ప్రజలు మాట వలన గాయం కూడా పొంది ఉన్నాం. కానీ కొంతమంది చెప్పిన మాట మాత్రమే మనలో చాలామందిని ఓదార్చి బలపరిచినది. పాపాత్ముడైన ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన ఒక ముఖ్యమైన మాట, యేసు పలికిన మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఇది రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన తలంపులెల్లా, ఆయన మనస్సంతా తన ప్రజలను ఎట్లయినా కాపాడాలని, అందుకే ఆయన నాలుక తెరచి ఆయన పలుకుతున్న మాట, తండ్రి వీరిని క్షమించుము, వారు తెలియకుండా చేస్తున్నారని. వారు ఏం చేస్తున్నారని తెలియకుండా చేస్తున్నారని, తెలిసి చేసిన పాపములను కూడా తెలియకుండా చేస్తున్నారని మన తరపున ఆయన తండ్రి దగ్గర మన్నిపు అడుగుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క కార్యములో యేసుక్రీస్తు మన్నించు దేవుడుగా మనందరికీ కనిపించాడు. వ్యభిచారిని మన్నించినప్పుడు, పక్షవాదంతో వచ్చిన వారిని మన్నించినప్పుడు, ఒక్కరిని ఎన్నిసార్లు మన్నించాలని పేదురుగారు అడిగినప్పుడు అని ప్రతి ఒక్కరిలో మన్నిప్పుని బోధించిన దేవుడు ఈరోజు తన మరణ పరిస్థితిలో కొడూరంగా తను కొట్టి, తిట్టి, గాయపరిచి, వేదనపరిచి, మాటలు చెప్పలేని అవమానమును ఆయనకు కలిగింప చేసిన వారి అందరికీ ఆయన పలుకుతున్న, ఆయన వసగుతున్న గొప్ప బహుమానం ఈ మన్నిప్పండి. ఎవరైనా మన మీద కోపంగా ఉండినా దేవుడి దగ్గర వెళ్ళవచ్చు. కానీ దేవుడే మన మీద కోపంగా ఉండినా మనం ఎక్కడ వెళ్ళగలం? అందుకే పాతకాలంలో మధ్యవర్తిగా నిలబడిన మోసే ప్రవక్త వలె ఈ కాలమున ఈ రాజు ప్రభుడువైన యేసు మధ్యవర్తిగా ఆకాశం
భూమి మధ్యలో సిలువలో వేలాడుతున్న సమయంలో కూడా నిన్ను నన్ను తలంచి, ఆయనకు తీర్పు విధించిన పిలాతుని తలంచి, ఆయన త్రోసివేసిన ఏరోదుని తలంచి, భయంకరముగా ఆయన కొరడాలతో కొట్టిన సేవకులందరినీ తలంచి, దానికి అధికముగా 30 వెండి నాణయం కొరకు తను అమ్మివేసిన తన శిష్యుడు యూదాసుని కొరకు, పేతురు కొరకు, ఈరోజు నీకు నా కొరకు ఆయన మన్నిపు అడుగుతున్నారండి. ఆయన కోపంలో శపించి ఉండవచ్చు, మనలాగా కోపంలో ఇంకొకరిని బూతు మాటల తిట్టి ఉండవచ్చు మనలాగా. కానీ ఆయన వచ్చినదే మనల్ని తండ్రితో ఐక్యపరచెట్టుకు కదా. అందుకే తన వేదన అన్నిటి కూడా భరించి ఆ కరుణామయుడు ఆయన నోరు తెరచి పలుకుతున్న మొదటి మాట, తండ్రి వీరిని క్షమించు. ప్రార్థిస్తామా? ఓ నా సర్వేశ్వర, నా పాపానికి నేను ఎప్పుడూ చనిపోవలసిన వ్యక్తి అయ్యా. నీ ఎప్పుడు కూడా నా పాపం ప్రకారం నన్ను నడిపించలేదు. మన్నించి కరుణించి మరి ఒక్కసారి ఈ పాపం చెయ్యకుమా అని నీ పలుకుతూనే ఉన్నావు. యేసు ప్రభు ఈరోజు మా కొరకు వేడుకొండని మొదటి ప్రార్థన ద్వారా మేము పాప మన్నిపును పొంది ఉన్నామని విశ్వసిస్తున్నాం. ఇని ఎట్టి పరిస్థితిలో పాపం వలన మిమ్మల్ని గాయపరిచి యేసుక్రీస్తు సంపాదించిన ఆ మన్నిపుని త్రోసివేయకుండా మీ ప్రేమకు ప్రియమైన పాత్రులుగా జీవింప కృపను దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. I say to you, today, you will be with me in paradise. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం వెలుగు దగ్గర ఉన్నప్పుడు మనం కూడా వెలుగుతో నింపబడతాం. చీకటిలో ఉన్నప్పుడు చీకటితో కలిసిపోతాం. మంచు పండు ఇచ్చు చెడు చెట్టు లేదు, చెడు చెట్టు ఇచ్చి మంచి పండు లేదు. కానీ ఇక్కడ ఒక ప్రభు సిలువలో వేలాడుకొని ఈ సమయంలోనైనా తనను అంగీకరిస్తారా? ఈ పరిస్థితులైనా ఆయన ప్రేమను వారు అర్థం చేసుకుంటారని కన్నీటితో వేలాడుతున్న యేసుక్రీస్తు పలికిన రెండవది మాట లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఈరోజే నువ్వు నాతో పరగదిలో ఉంటావు. ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న కార్యాలు పట్టే వారికి బహుమానం లభించదు. మంచి క్రియలు చేస్తున్న వారికి మంచి కార్యాలు జరుగుతాయి. చెడు క్రియలు చేసిన వాడికి చెడు కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడు ఎంతో మేలులు చేసినప్పుడు కూడా దాన్ని మర్చిపోయి దేవుడికి విరోధంగానే ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే వారికి దేవుడి మన్నిపు ఎలా వసపడును? మొదటి మాటలో దేవుడు మన్నించుమని అడిగాడు. అది ఎవరికంటే తన పాపంని ఒప్పుకొని నన్ను క్షమించుము అని అడుగుతున్న వారికే.
ఇక్కడ యేసు ప్రభుతో కలిసి కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలను కూడా సిలువలో వేశాడు. ఇద్దరు పాపాత్ములుడే. ఈ పరమ వైద్యుడు కష్టంలో వేదనలో కన్నీరు కాస్తున్నప్పుడు ఈ చెడు దొంగ అని పిలువబడిన ఆ వ్యక్తి ఏం పలుకుతున్నారంటే, నువ్వు రక్షకుడివైతే నన్ను రక్షించు, నిన్ను రక్షించు, ఎన్నెన్నో అద్భుతాలను చేశావే, ఈరోజు నిన్ను రక్షించుకొని మమ్ములు రక్షించుమని ఒక కేలిగా మాట్లాడుతున్నారన్నమాట. ఏ పరిస్థితిలో ఉన్నాము? ఈ పరిస్థితిలో ఉన్నదికి మన పాపమే కారణం అని తలంచకుండా ఆ చివరి గడిలో కూడా అహంకారంగా మాట్లాడుతున్న ఒక వ్యక్తి. అదే సమయం కుడివైపున ఉండిన ఆ మంచి దొంగ ఏమంటున్నారంటే, అరే, నీకు భయం లేదా? దైవ భయం లేదా? మనం ఇద్దరం చేసిన పాపాల కొరకు శిక్షకు గురి అయినది సరియే, కానీ ఈయన పవిత్రుడు, పాపం లేనివాడు, ఆయన కూర్చి అట్లా మాట్లాడకు అని ఆయన పలికిన తర్వాత యేసుక్రీస్తుని కన్నీటితో కడుగపడిన ముఖముతో అడుగుతున్నారన్నమాట, స్వామి, మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా గుర్తెరుగు. దైవ బిడ్డలారా, కష్టములో ఉన్నప్పుడు మనుష్య స్వభావం దేవునికి విరోధంగా మాట్లాడటకు మనను బలవంతం చేస్తుంది. కాని మంచితనం కలిగినవాడు తన కష్టంలో దేవుని తిట్టరు. దానికి బదులుగా నన్ను జ్ఞాపకం ఉంచుకోమయ్యా, నా మీద కరుణ చూపించుమయ్యా, నాకు దయ చూపించుమయ్యా అని అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఆయన ప్రార్థన ఎంత మంచిదంటే, ఈరోజే నాతో నీ పరలోకంలో ఉంటావని ఆయనకు వాగ్దానం ఇస్తున్నాడండి. యేసయ్య జీవించినప్పుడు ఎంతోమందితో కలిశాడు, ఎంతోమందికి దీవెనలు ఇచ్చాడు, ప్రాణం కోల్పోయిన వాడిని కూడా లేపాడు. శిష్యులు, అపోస్తులు ఎంతోమంది, వారి ఎవరికం దొరకలేని ఒక భాగ్యం ఈ దొంగకు, మంచి దొంగకు దొరికిందండి. యేసుక్రీస్తు మరణించిన అదే గడిలో, అదే రోజులో పరలోకములో యేసుక్రీస్తుతో ప్రవేశించిన ఒక అనుభవం, ఒక భాగ్యం. ఈ రెండవది మాటలో మనం నేర్చుకోవలసిన విషయం ఏమనగా, పాపం కొరకు పశ్చాత్తాపపడాలి. దానికి బదులుగా దేవునికి విరోధంగా మాట్లాడకుండా, గర్వాత్ముడుగా ఉండకుండా క్షమాపణ అడుగుదాం. ఈరోజు కూడా నీ పాపంని ఒప్పుకొనినా దేవుని మన్నిప్పు మనకు ఒసగపడుతుంది. మన పాత్రం దేవుని అనుగ్రహముని పొందుటకు యోగ్యుడుగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఓ నా ప్రియమైన తండ్రి, మంచి దొంగనికి ఆ సమయమున జ్ఞానం ఒసిగినది నువ్వే అని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకనగా తన కష్టములో, తన బాధలలో మిమ్ము నిందించకుండా నీలో ఉన్న పరిశుద్ధ ధనమును, నీలో ఉన్న ప్రేమను, నీలో ఉన్న దైవత్వమును ఆయన కనుకొనుటకు ఆయన ఆత్మకనులు తెరచితివే. ఆయన పలికినట్లుగా నేను కూడా ఇప్పుడు పలుకుతున్నాను. నన్ను జ్ఞాపకం ఉంచుకోమయ్యా, నీ రాజ్యములో నన్ను చేర్చుకోమయ్యా. యేసుస్వామి, నీ పరిశుద్ధమైన మాట ఆయనకు బలమిచ్చి నమ్మకమిచ్చినట్లు ఈరోజు నా ఆత్మతో కూడా మాట్లాడు. నా పాపములన్నీ క్షమింపబడి నీ ద్వారా నీతోను కలిసి పరలోకం చేరుటకు నాకు అనుగ్రహం దయచేయం. ఓ పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ ముఖమును చూసి ఈ ప్రార్థనను ఆలకించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్.
యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఆశిస్తున్న మహా పెద్ద ఒక ఆశీర్వాదం ఏమనగా తల్లిదండ్రులతో జీవించటం. ప్రపంచములో ఉన్న అన్నిటినీ పొందేవాడు తల్లిని ప్రేమను పొందలేదంటే అది మన మాటలో చెప్పలేమండి, వ్యర్థం. ఆ తల్లి ఒడి, ఆ తల్లిని ప్రేమ దేవుడి నుండే వస్తుంది. దేవుడు ఈ కాలంలో కూడా ప్రతి ఒక్క ఇంటిలో ఉంటారంటే అది ఒక తల్లి రూపంలో అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు పలుకుతున్నానంటే, యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో 3వ మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఈ మాటను ఎవరికి చెప్పాడు యేసుక్రీస్తు? యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనములో, తన భర్తను కోల్పోయిన పరిస్థితిలో, తన ఏకైక కుమారుని కూడా కోల్పోతున్న పరిస్థితిలో ఉన్న తన తల్లి మరియాను, తనను అందరికంటే అధికంగా ప్రేమించిన శిష్యుడు యోహాను, వీళ్ళిద్దరికి యేసు పలుకుతున్న మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారా ఇదిగో నీ తల్లి. మునుపు మాటను నేను పలికాను. మన తల్లి అయి కానీ తండ్రి కానీ చనిపోతున్న పరిస్థితుల్లో మనం దగ్గర ఉండి వాళ్ళు చెప్పబోతున్న విలువైన చివరి మాటలు మనం జాగ్రత్తగా వింటాం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పలుకుతున్న మీకు చాలా మంచి ఒక బంగారమైన ఒక గిఫ్ట్ ఏమనగా అమ్మా మరియా. ఈ కాలమున అమ్మా మరియాని కూర్చి ఎంతోమంది ఏమేమో మాట్లాడవచ్చు, ఆమెను అంగీకరించకుండా పోవచ్చు. కానీ ఈ మాటను వింటున్న నీకు నాకు ఒక సందేశం అండి. ఇది యేసుక్రీస్తు వసగిన ఒక ఆర్డర్, ఒక అనుభవం, ఒక భాగ్యం. ఆ తల్లిని మన తల్లిగా మన ఇంటిలో అంగీకరించటం. ఈ తల్లి దేవుడు వలన ఎన్నుకొన్న పడిన తల్లి. కానా పెళ్లిలో మొదటి అర్పుదం చెయ్యటకు ప్రార్థన చేసిన తల్లి. శిలువ క్రింద నిలబడి యేసుక్రీస్తుకు ఓదార్పుగా నిలబడిన తల్లి. యేసుక్రీస్తు మరణం తర్వాత పారిపోయిన శిష్యులందరినీ సేకరించి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో బెందగోస్తు అనుభవం పొందిన శిష్యుల అందరికీ తల్లి ఈమె. దర్శన గ్రంథం 12వ అధ్యాయములో చెప్పబడిన ఈ స్త్రీ కూడా ఈమెనే. ఈ స్త్రీ ఎవరంటే అమ్మా మరియా. యేసుక్రీస్తు నాలుకలను ద్వారా ఈ మాటను విని ఉన్న మీరు ఇప్పుడు తెలుసుకోండి, అమ్మా మరియా ద్వారానే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆమె యేసుక్రీస్తుతో సహా సకల వేదనను తన హృదయములో భరించి మోసి మన కొరకు ప్రార్థన చేసిందండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ కన్నీర్ ప్రార్థనకి చాలా శక్తి ఉంది. అమ్మ మరియా ప్రార్థన చేసినా అది యేసుప్రభు ఎప్పుడు కూడా లేదు ఇవ్వను అని చెప్పరు. ఎందుకనగా ఆ భగవంతుడికే పాలించి లాలించి జన్మమివ్వటకు ఆమెను ఎన్నుకొన్న ప్రభు ఇప్పుడు యేసుని కుడి ప్రక్కన ఆమె కూర్చుంది అని మనం విశ్వసించగలం. మన కొరకు ప్రార్థిస్తుంది అని మనం విశ్వసించగలం. ఈ సమయమున ఆ తల్లి దగ్గర మనం అర్పించి ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మాకు గొప్ప ఒక ఆశీర్వాదముగా అమ్మా మరియాని ఇచ్చినందుకు వందనాలు. ప్రతి ఒక్క గురువుల జీవితంలో, ప్రతి ఒక్క కన్యాస్త్రి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో ఈ అమ్మా మరియా ప్రార్థన ఎంత బలంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నది. కనుక ఈ సమయమున సిలువను నుండి మీ ఇచ్చిన ఈ గొప్ప బహుమానమును మా భాగ్యముగా స్వీకరించుకొని మా ప్రాణం ఉన్నంత వరకు అమ్మా మరియతో కలిసి ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమును మాకు ప్రసాదించబని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.
క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. నా దేవా నా దేవా ఎందుకు నన్ను విడనాడితివి. ఒక ప్రభు ఇట్లా ఏడుస్తున్నారంటే అని ఎంత శిక్షకు, ఎంత బాధకు గురి అయ్యారో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఇప్పుడు మనందరి పాపంని మోసుకొని సిలువలో వేలాడుతున్నారు కనుక, ఆయన సకల పాపంని పరిహరించాలి కనుక తండ్రి కూడా పరలోకంని మూసివేశాడు. ఈ బాధలన్నీ కూడా యేసయ్య ఒంటరిగా అనుభవించాలి. ఆ బాధల్లోనే మనకు రక్షణ ఉంది కనుక ఓదార్చుటకు అక్కడ ఎవరు లేరు. ఆయనను బలపరచుటకు ఎవరు లేరు. మంచి మాటను పలుకుటకు ఎవరు లేరు. ఆయన శిష్యులు కానీ, అపోస్తులు కానీ, ఆయన దగ్గర నుండి అద్భుతాలను పొందేవాడు కానీ, స్వస్థతలను పొందేవాడు కానీ ఎవరు కూడా యేసయ్య పక్కన నిలబడలేదు. నిలబడినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకనగా యేసు ప్రభు ఈ పాత్ర నుండి తప్పకుండా త్రాగాలి. పరలోకం మూసివేయబడినది. యేసు చేస్తున్న ప్రార్థన ఒక రాయి విసిరేస్తున్నప్పుడు ఒకరి మీదే పడినట్లుగా ఆయన మీదే వచ్చింది. తండ్రి దగ్గర నుండి ఓదార్చు మాటలు రాలేదు. కింద ఉన్నవారందరూ కూడా ఆయన కేలి చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో యేసయ్య పలుకుతున్న మాట, ఎందుకు విడనాడితివి దేవా. దైవజనులారా, నువ్వు నేను కూడా ఎన్నోసార్లు మనం ప్రేమించిన వ్యక్తుల ద్వారానే త్రోసివేయబడిన అనుభవం ఉంటినది. 1000 మంది 2000 మంది మనకు బంధుమిత్రులు ఉండినప్పుడు కూడా కొన్ని శ్రమల్లో, కొన్ని వ్యాధులో మనం ఒంటరిగా ఉండినది మనకు జ్ఞాపకం వస్తుంది కదా. మన కన్నీటిలో ఉన్నప్పుడు మనం ఓదార్చుటకు ఎవరు రాలేదుగా. మన అందరి తరపున ఆ ప్రభు ఈ బాధను అనుభవిస్తున్నాడు కనుక ఆయనలో మనకు ఓదార్పు ఉంది. ప్రార్థించుదామా. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఇంత పెద్ద బాధకు అనుమతించినందుకు నీకు వందనం. ఆయన కష్టం ద్వారానే, ఆయన ఒంటరితనం ద్వారానే, ఆయన అనుభవించిన బాధల ద్వారానే మా అందరికీ ఓర్పును, మా అందరికీ ఓదార్పును, సమాధానమును దయచేసితివి. ఆ ప్రభుడైన యేసుక్రీస్తుని బిడ్డలమైన మేము స్వామి, ఇప్పుడు మేము చేయం ప్రార్థన విని మా జీవితంలో ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో విడనాడకుండా కలిసి మెలసి జీవింప కృపను దయచే. నా మరణం పర్యంత వరకు నువ్వు నాతోనే ఉండుమయ్యా. నీ మీద ఉన్న నా నమ్మకం తక్కిపోకుండా చూసుకోము. మన నాదుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంతసేపు నీటి ఊట కింద నిలబడతామో అంతగా పవిత్రంగా మారుతాం. దేవుడు యేసు ప్రభు సిలువ నుండి మనకు మాట్లాడిన 5వ మాట, నేను దాహముతో ఉన్నాను. ఇది యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో రాయపడి ఉన్నది. దేవుడు దాగముతో ఉన్నాడని పలికినది ఒక్కవైపు ఆయనలో కలిగిన దాగం, శరీరం ఎండిపోయి దెబ్బలు, రక్తం కారటం వలన, చెమట వలన తనలో ఉన్న శక్తిని అన్నిటినీ కోల్పోయిన ప్రభుడవు నాలుక ఎండిపోయి, నోరు ఎండిపోయి ఆయన పలికిన మాట దాహముతో ఉన్నాడు.
ఇంకొక వైపు ఆయన దాగం అని చెప్పినది నీ ఆత్మను కూర్చి, నా ఆత్మను కూర్చి ఆయనకున్న దాగం నిజం. సమార్య స్త్రీని ఆత్మను రక్షించుటకు ఆ మధ్యాహ్న సమయమున బావి దగ్గర కూర్చొని, నా దగ్గర ఒక నీళ్ళు ఉంది, ఆ నీళ్ళు త్రాగిన నీకు దాగమే ఉండదని ఆత్మ కొరకు మాట్లాడి ఆమె ఆత్మను రక్షించిన తర్వాత శిష్యుల ఆహారం తెచ్చినప్పుడు, నాకు ఆకలి లేదు, ఆకలి తీర్చబడినది, తండ్రిని చిత్తం చెయ్యటమే నా ఆకలి అన్నాడే. ఇప్పుడు తండ్రిని చిత్తం చేస్తున్నాడు. అందుకే ఆయన దాగం అనేది ఈ నీటిని కూర్చిన దాగం అని అర్థం చేసుకోవటకు బదులుగా ఆత్మదాహం అని మనం తెలుసుకోవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23 నుండి 28వ వచనం వరకు యేసు ప్రభు, ఎవరైనా దాగంతో ఉండినా రండి, చేతిలో డబ్బు లేనివారు రండి, మీరు త్రాగండి, ఇది నేను వసగుతున్నానని ఆయన జీవజలంని కూర్చి మాట్లాడినది కూడా మనకు తెలుసు. కనుక దాగముతో ఉన్నానని ఆయన నీ ఆత్మను కూర్చి, నా ఆత్మను కూర్చి బాధతో చెప్పుతున్నాడు. మనం జవాబు ఏం చెప్పాలి? ఇదిగో దేవా, నా దాగం తీర్చుము, ఇదిగో నన్ను అర్పిస్తున్నాను అని మనం అర్పించినప్పుడే ఆయన దాగం తీర్చబడుతుంది మాట. ఆయన దాగం తీరుస్తామా? కన్ను మూసుకొని ప్రార్థన చేసుకొంత. ప్రియమైన సర్వేశ్వర, ప్రపంచమున ఉన్న ఎన్నో వ్యక్తుల్లో నన్ను అర్థం చేసుకొని నాతో నిలబడిన ఒక వ్యక్తి నీవు మాత్రమే ప్రభు. నా కష్టకాలము, నా కన్నీటిలో, నా పాప జీవితంలో, నేను పాప ఊబిలో ఉన్నప్పుడు కూడా నన్ను అట్లనే వదలకుండా నా కొరకు వేచి ఉండి మాట్లాడి నా హృదయమును నివసం చేసుకొని నా పాపమును క్షమించి మన్నించి రక్తముతో కడిగి ఇప్పుడు వరకు నన్ను కాపాడుతున్న యేసు ప్రభువా, నీ పరిశుద్ధ రక్తం నన్ను కడుగునుగాక. నీ దాగంని తీర్చే వ్యక్తిగా నన్ను మార్చు. నా హృదయములో నీ తలంపులతో నింపుము. నా జీవితం మీకు అంకితం చేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో అడిగి ఈ ఆశీర్వాదం నీ చేతులందు పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక దేవుని వలన పిలువబడిన బిడ్డలారా, యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో 6వ మాటను గురించి మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, అన్నియం సమాప్తమైనది. ఇది ఒక క్లైమాక్స్ అండి. ఒక ఆత్మను, ఒక ప్రపంచమును, ఒక ప్రకృతిని నాశనం చేయుటకు ఎంతో దుష్ట శక్తులు పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధమైన దేవుని కుమారుడు భూమికి వచ్చి మనందరి ఆత్మను, ప్రపంచమును, ప్రకృతిని రక్షించుటకు ఏమేమి చేయాలో అన్నీ చేసి ముగించాడు. ఒక్కటి కూడా మిగలలేదండి. అన్నిటిని చేసి ముగించాడు. ఆయన దాగం అని అన్నప్పుడు ఒక రకమైన పుల్లగా ఉన్న గాడిని ఇచ్చాడు మాట. ఒక్కసారి దాన్ని రుచి చూసినా ఆ నొప్పి అన్ని కూడా తగ్గిపోతుంది మాట. కానీ బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం, యేసు దానిని త్రాగట్టలేదని. ఏ వ్యాధి, ఏ నొప్పిని అనుభవించాలి,
ఏ కష్టంను అనుభవించాలి, ఎంత అవమానకు కొరియావాలి, అన్నిటి కూడా యేసుక్రీస్తు అనుభవించి గ్రహించి రక్షణ్యం కొరకు చెయ్యవలసిన అన్ని కార్యములు చేసి ముగించి ఆయన పలికిన మాటనే అన్నీ సమాప్తమైనది. ఈయన ఒక దేవ గొర్రెపిల్ల అని నిర్గమాకాండం 12వ అధ్యాయం 46వ వచనం. ఆయన గాయాల ద్వారా మనకి స్వస్థత అని యెషయా గ్రంథం 53వ 5వ వచనం. 1 కొరింథీయుల 5వ అధ్యాయం 7వ వచనం పౌలు గారు అంటున్నాడు, ఈయన దేవుని గొర్రెపిల్ల, మన పాపమును మోసి మనకు విమోక్షణ కలిగింపచేసిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ దేవుడు మన కొరకు మరణించాడు కనుక, అన్నీ చేసి ముగించారు కనుక మనం ఏం చేయాలి? అయ్యా, నువ్వు సంపాదించి ఉంచిన ఈ ఐశ్వర్యమును, ఈ విడుదలను, ఈ రక్షణమును నేను పొందినట్లుగా నీ సిలువ క్రింద నేను నిలబడుతాను, నన్ను దీవించుమని పలకటమే. కనుక కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, అయ్యా, నీ ప్రేమ చాలా గొప్పది అయ్యా, శాశ్వతమైన నీ ప్రేమ, ఎనలేని గ్రహించలేని మాటలో చెప్పలేని నీ ప్రేమ, నీ కుమారుడి ద్వారా ఆయన త్యాగబలి ద్వారా మేము పొందినట్లుగా చేసినందుకు వందనమయ్యా. ఈరోజు అన్నిటినీ మా కొరకు చేసి ముగించిన యేసుక్రీస్తుని నమ్మటం వలన నా జీవితములో నిరంతరముగా నిన్ను నా రక్షకుడుగా అంగీకరించి నిన్నే వెంబడించి నిన్ను చేరు భాగ్యమును ప్రసాదించుమని, నువ్వు నాకిచ్చిన మన్నిప్పును పొంది ఉన్న నేను అందరినీ మన్నించి ప్రేమింప కృపను దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవజనులారా, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తల్లి గర్భములో రూపొందించుటకు మునుపే నేను నిన్ను ఎన్నుకొనానని పలికిన ప్రభువ, నా మీద నీకున్న ప్రేమ ఎనలేనిదేయ్యా, గ్రహించలేనిది, సముద్రం కంటే లోతైనది. నీ ప్రేమ కొరకు నన్ను నేను పరిపూర్ణంగా సమర్పించి స్తుతిస్తున్నాను. పరలోకము నుండి ఈ పాపి అయిన నా కొరకు నరుడుగా జన్మించి, నాలాగా జీవించి, నా కొరకు సిలువలో మరణించితివే దేవా. నిన్ను దేవుడుగా అంగీకరించిన జాతి ఎంతో మంచిది. నిన్ను దేవుడుగా పొంది ఉన్న నేను ఎంతో భాగ్యవంతుడు. నిన్ను ఎరిగి అర్థం చేసుకొని నువ్వు నా కొరకు అనుభవించిన ప్రతి ఒక్క కష్టమును ధ్యానించిన నేను, నువ్వు పలికిన ప్రతి ఒక్క మాటను కూర్చి విన్న నేను నీలాగా మారటకు కృపను దయచేయమయ్యా. ఈ లోకంలో నేను ఉన్నంత వరకు నీ కొరకు జీవించాలి, నీ పాటను నేను పాడాలి, నీ స్తుతిని నేను చెప్పాలి, నీ బాటలో నేను నడవాలి. నీ చిత్తమైతే స్వామి, నీ సువార్త వీరుడుగా నన్ను మార్చము. దర్శన వరముతో, పరిశుద్ధ వరముతో, పరిశుద్ధ ఆత్మ వరాలతో మమ్మల్ని నింపు. నీ కొరకు ఒక అగ్నిలాగా నిలబడేట్టు కృపను నాకు దయచేయము. తల్లి శ్రీసభతో కలిసి స్వామి, మేము చెయ్యం ప్రతి ఒక్క ప్రార్థన మీ సన్నిధిని చేర్చబడునుగాక. ఆ సన్నిధి నుండి మాకు కావలసిన ప్రతి ఒక్కటి సహాయం కూడా లభించబడునుగాక. స్వామి, ఈ ప్రపంచమును మమ్ములను మీకు కానుకగా సమర్పిస్తున్నాం, అంగీకరించుకోము. మీకు ప్రీతికరమైన కానుకగా మమ్మల్ని సమర్పిస్తుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించు.
యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములు మేము ప్రార్థన చేయుచుండగా నీ కుడి హస్తమును మా మీద ఉంచి మమ్మల్ని రక్షించుము. మన నాథుడైన యేసుక్రీస్తుని మహా అద్భుతమైన నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.